ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరైతే అంకిత్ ఇంకా వీళ్ళ గురించయితే చెప్తున్నారు. సో, అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు? అసలు ఏం జరిగింది? అని చెప్పేసి అంకిత్ రాజ్ అని. అంకిత్ రాజ్ ఛానల్ ఉండేది కదా! సో, ఇప్పుడు అంకిత్ రాజ్ ఛానల్ కాస్త అంకితా నాయుడుగా మారిపోయింది. సో, ఉన్న ఫలంగా ఏం జరిగింది అని చెప్పేసి అందరూ అయితే సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందా అని చెప్పేసి నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూసాను. చూసిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అంటే ఒకటి ఏంటంటే ట్రాన్స్‌జెండర్ ప్లస్ ఒక నార్మల్ అబ్బాయి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్‌జెండర్‌గా మారిపోతారు. అది వాళ్ళకి పుట్టడంతోనేం రాదు. సో, వాళ్ళ మధ్యలో నుంచే అలా అవుతారు. సో, వీళ్ళకి మ్యారేజ్ అయ్యింది. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే అబ్బాయి కూడా చాలా ఇష్టపడి ఈమెనైతే చేసుకున్నాడు అంకితని. సో, వీళ్ళు మంచిగా ఉన్నారు. సో, చూసిన వాళ్ళు గూడా చాలామంది ఇప్పుడు మనకి ట్రాన్స్‌జెండర్స్‌లో చాలామంది చూస్తూ ఉంటాము. మన ప్రియాంక సింగ్ కానియండి, కొంతమంది గానియండి, వాళ్ళ లైఫ్ చూస్తే వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఈ అంకితని మాత్రం పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చి రాజు పెళ్లి చేసుకొని హ్యాపీగా అంటే 10 మందికి ఆదర్శంగా నిలిచాడు అని చెప్పేసి జనాలు అనుకొని కుళ్ళిపోయే టైంకి ఇలా జరగడం అయితే చాలా బాధాకరం. 1 ఇయర్ అవుతుంది వీళ్ళకి మ్యారేజ్ అయిపోయి గూడా. కానీ వీళ్ళ మధ్యలో ఎందుకు అయ్యాయి అని చెప్పేసి ఎవరూ మాట్లాడట్లేదు. కానీ నేను ఎందుకు బ్రతికాను అనిపిస్తుంది. నమ్మించి మోసం చేశాడు అలా ఇలా అని చెప్పేసైతే అంకిత్ అయితే చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే రాజ్ అయితే విడిపోతున్నాము అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తర్వాత అంకిత గూడా అలాగే పోస్ట్ చేసిందనమాట. సో, వీళ్ళిద్దరూ పోస్ట్ చేసేసరికి ఇంకా మొత్తానికి అందరికైతే తెలిసిపోయింది. సో, ఇలా జరిగింది, ఇలా అయిపోయింది, వీళ్ళు విడిపోయారు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్‌లోనైతే మనం చూసాం గూడా. చా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి కోసం చాలా ఇచ్చేసి అసలు చావు అంచులోకి వచ్చేసి మరీ వచ్చాడు అని చెప్పేసి అయితే తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయడం కానియండి, ఎంతో ఒక ట్రాన్స్‌జెండర్‌ని చేసుకోవడానికి చేయాల్సిన అదంతా చేశాడు. చాలా చేసి అయితే చేసుకున్నాడు. కానీ వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళు కంప్లీట్ వాళ్ళ పర్సనల్ విషయం. సో, అది మనం డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండేసి కూడా ఇలా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది గదా! అని జెప్పేసి అందరూ అనుకునే టైంకి ఈ విషయం తెలిసాకైతే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. వీళ్ళ ఫ్యాన్స్ అయితే మామూలుగా కాదసలు. వాళ్ళైతే అసలేం జరిగింది? ఎందుకిలా జరిగింది? అని జెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఒక ట్రాన్స్‌జెండర్ నార్మల్ లైఫ్ ఇంకొక మనిషితో లీడ్ చేయడం అనేది అసలు కాంప్లికేటెడ్ అనమాట. అది అంత ఈజీ అయితే ఏం కాదు. ఎందుకంటే లవ్ అలాంటివన్నీ ఒక మెయిల్ ఫీమేల్‌కి ఉంటాయి కానీ మళ్ళీ ఇలా న్యాచురల్‌గా ఉంటుందా? లేదా? అనేది నాకు తెలీదు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఇలా అయింది అంటే మేబీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ అయినా అయ్యుండాలి. లేదంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయినా అయ్యుండాలి. బట్ మొత్తానికైతే అంకిత చాలా చాలా జాబ్స్ చేయడం కానియండి, షూట్స్ చేయడం కానియండి, ఇలాంటివి చేస్తూ రాజ్‌కి నచ్చలేదనో, లేకపోతే తను బిజీ ఉండి పట్టించుకోవట్లేదనో ఏదో ఒకటి అయ్యుంటుంది అని చెప్పేసైతే చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు కాబట్టి నమ్మించి మోసం చేశాడు. అందుకే విడిపోయాము అని చెప్పేసి మళ్ళీ అసలు పెద్దల్ని ఒప్పించి ఎలా అంటే ఆ అబ్బాయి అయితే చాలా ఫైట్ చేశాడు. నేను చేసుకుంటాను, నాకు కావాలి అని. ఎందుకంటే అంకిత ఒక క్యారెక్టర్ తనకు చాలా నచ్చి ఓకే చెప్పాడనమాట. తర్వాత ఇద్దరు హ్యాపీగా కలిసున్నారు. ఆ అమ్మాయి కోసం చాలా చేశాడు. కార్ కొనుక్కున్నాడంట, హౌస్ చేశాడంట, తనని తిప్పడం, షాపింగ్ అన్నీ చేసి ఇంట్లో ఫైట్ చేసేసి ఒక ట్రాన్స్‌జెండర్‌ని చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో, బట్ అన్నీ చేసిన తను ఎందుకు ఇలా విడిపోయారు వీళ్ళిద్దరూ అంటే ఎవ్వరూ బయటికొచ్చి చెప్పట్లేదు. సో, వీళ్ళు చాలా ఫేమస్ కాబట్టి చాలామంది అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు బోలెడన్ని ఇంటర్వ్యూస్‌లోకొచ్చినప్పుడు చెప్పినప్పుడైతే నాకు ఆ ఇంటర్వ్యూస్ చూస్తుంటే చాలా బాధేసేది. ఎందుకంటే చెప్పాలంటే రాజ్ చాలా
స్ట్రగుల్ అయ్యాడు. ఈమెని చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఇదయ్యారు. అటు అంకిత కూడా చాలా ప్రేమున్నట్టే నాకైతే అనిపిచ్చింది. ఇంటర్వ్యూస్ చూసినట్టయితే. బట్ అసలు వీళ్ళ మధ్యలో ఎందుకిలా అయింది అనేది నాకిప్పటికీ అర్థం కావట్లేదు. బట్ వీళ్ళు కలవాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా మందికి ఆదర్శంగా నిల్చడం ట్రాన్స్‌జెండర్ అయ్యి ఉండేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. 1 ఇయర్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. కానీ రాజు వాళ్ళ పేరెంట్స్‌కి మాత్రం వీళ్ళు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదంట. దాంతో పాటు ఎంతసేపు "వచ్చేసేయరా, బయటికొచ్చేసేయరా, వద్దురా మన పరువు పోతుంది" అని చెప్పేసి చెప్పడం ఇలా చేశారంట. అలాగే అంకితకి కూడా ఫోర్స్ చేశారంట. మా అబ్బాయిని వదిలేసేయి అది ఇది అని చెప్పేసరికి అంకిత కూడా ఎమోషనల్ అయిపోయి నా వల్ల నువ్వెందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు. నాకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు కదా! అని చెప్పేసైతే అంకితని బలవంతంగా ఈ అబ్బాయిని బయటికి పంపించేసింది అనైతే అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ప్రేమ త్యాగంని కోరుకుంటుంది అన్నట్టు అంకిత కూడా ఒక త్యాగం చేస్తున్నట్టయితే తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి ఇప్పుడు నాతో కాకుండా ఎవరితోనైనా హ్యాపీగా ఉంటాడు కదా! అని చెప్పేసైతే తనను వదిలించేసుకుంది అని అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా నిలిచిన వీళ్ళు ఇలా విడిపోవడం అయితే చాలా బాధగా ఉంది. బట్ ఏదేమైనా వీళ్ళు కలవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నా. బట్ నమ్మించి మోసం చేశాము, అందుకే విడిపోయాము. అలాంటి క్యాప్షన్స్, అలాంటి టైటిల్స్ పెట్టయితే అంకిత వీడియోస్ చేసింది. బట్ ఇప్పుడు చూసినట్టయితే అసలు తన ఛానల్‌లో అసలు ఆ అబ్బాయి అయితే కనీసం ఒక వీడియోలో షార్ట్‌లో కూడా లేడనమాట. కంప్లీట్‌గా అయితే తన తాళి కూడా తీసేసింది. ఆఖరికి తను కట్టిన తాళి కూడా తీసేసి అయితే ఉంది. అంటే వీళ్ళు అసలు కలవడం అనేది జరగదు అనైతే దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే రాజు వాళ్ళ పేరెంట్స్ కూడా వేరే మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నారు కాబట్టి ఇంకా వీళ్ళ మధ్యలో గొడవ అవ్వడమే ఆలస్యం అయిపోయింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ లైన్ అయితే క్లియర్ అయిపోయింది అని అయితే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎక్కడో ఒక్క దగ్గర కలుస్తారు. ఎందుకంటే రాజ్‌కి అంకిత అంటే చాలా ఇష్టం. అంకితకి రాజ్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి బ్రేకప్స్ అనేవి కామన్. మళ్ళీ ఏదో ఒకలాగా కలుస్తారు ఏమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. బట్ ఇలా జరగకూడదు. బట్ ఇలా జరిగినందుకైతే నాకు చాలా బాధగా ఉంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా నాలాగే? బట్ ఇది కొంచెం హ్యాపీ ఎండింగ్‌గా అయితే బావుంటుంది అనిపిస్తుంది. బట్ ఇంత సాడ్ ఎండింగ్ అవుతదని నేనైతే నేను అనుకోని కూడా అనుకోలేదు. సో, ఇంతే ఫ్రెండ్స్ వీళ్ళ గురించి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీరు వీళ్ళ గురించి వీళ్ళు కలవాలి అనుకుంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.